బలూచిస్తాన్లో పాక్ కొత్త చట్టం. నాజీ జర్మనీ మాదిరి నిర్బంధ చట్టం. కొత్త యాంటీ టెర్రర్ చట్టానికి ఆమోదం. సైన్యానికి ఫుల్ పవర్స్. బలూచీలే లక్ష్యంగా తెచ్చిందన్న విమర్శలు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాకిస్తాన్ కొత్త యాంటీ టెర్రర్ చట్టం 2025కు ఆమోద ముద్ర వేసింది. అదేంటి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ దానిపై వ్యతిరేకంగా చట్టం చేయడం ఏంటనే సందేహం వస్తుంది కదా. ఉగ్రవాదానికి అన్నీ తానే నడిపించేది పాక్ అన్న సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది. అంతేకాదు, దానికోసం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చి ఆమోదం తెలపడం గమనార్హం. పాకిస్తాన్ తాజాగా కొత్త ఉగ్రవాద నిరోధక చట్టం 2025ను ఆమోదించింది. ఈ చట్టానికి అక్కడి ప్రజల నుంచి, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కాగా ఈ చట్టాన్ని ప్రధానంగా తీసుకొచ్చింది మాత్రం బలూచిస్తాన్ కోసం. అవును, జూన్ 4న బలూచిస్తాన్ అసెంబ్లీ ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఆమోదిస్తూ కీలక ప్రకటన చేసింది. ఇది ప్రావిన్స్ లో పనిచేస్తున్న భద్రతా దళాలకు విస్తృత అధికారాలను ఇస్తుంది. ఈ యాక్టు ప్రకారం ఎటువంటి అధికారిక అభియోగాలు నమోదు చేయకుండానే వ్యక్తులను 90 రోజుల పాటు నిర్బంధించే అనుమతి సైన్యానికి, ఐఎస్ఐ నిఘా సంస్థలకు ఉంటుంది. అంతేకాదు, పోలీసులు, నిఘా కార్యకర్తలతో కూడిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీంలు ముందస్తు న్యాయ అనుమతి లేకుండానే నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు సైద్ధాంతిక ప్రొఫైలింగ్ నిర్వహించడానికి, సోదాలు నిర్వహించడానికి విస్తృత అధికారాన్ని కలిగి ఉంటాయి. మొత్తంగా సైనిక సిబ్బంది ఇప్పుడు పౌర పర్యవేక్షణ ప్యానెల్లో కూడా అధికారిక పాత్రను కలిగి ఉంటారు. కాగా ఈ చట్టం తీసుకురావడానికి ముఖ్య కారణం బలూచీలు తిరుగుబాటును అణిచివేయడమేనని తెలుస్తోంది. బలూచిస్తాన్లో దశాబ్దాల కాలంగా బలవంతపు అదృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అనేక కుటుంబాలు కనిపించకుండా పోయినా తమ వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. వారిలో కొంతమందిని పాక్ సైన్యం అపహరించిందని, మరికొందరిని చంపేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనిపించకుండా పోయిన వారి గురించి వెతుకుతున్న బలూచీల కుటుంబాలలో ఈ చట్టం మరింత భయాన్ని కలిగిస్తోంది. అయితే పౌరుల హక్కులను కాలరాసేందుకు పాక్ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందంటూ మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇకపై సైనిక అధికారులు కూడా పరిశీలన కమిటీల్లో భాగం కానున్న నేపథ్యంలో పరిపాలనపై సైనికాధిపత్యం పెరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది దుర్వినియోగానికి తలుపులు తెరతీస్తుందన్న హక్కుల సంఘాలు సామూహిక నిఘా ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నాయి. ఇది నాజీ నిర్బంధ శిబిరాలు, చైనాలోని ఉయిఘర్ ముస్లింల నిర్బంధం తరహాలో ఈ చట్టం రూపొందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త చట్టంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న సమయంలో పాక్ ప్రభుత్వం స్పందించింది. ఇందులో భాగంగా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను బలోపేతం చేయడం అవసరమని వాదిస్తోంది. ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. కాబట్టి మిగిలిన వారు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం. మొత్తంగా బలూచిస్తాన్లో వేర్పాటువాద తిరుగుబాటు, కొత్త దేశంగా ప్రకటన, సైనిక అణిచివేతలు, దీర్ఘకాలిక అశాంతికి ఆజ్యం పోసిన ఉద్రిక్తతల సమయంలో పాక్ ఈ చట్టాన్ని ఆమోదింపచేయడం చర్చనీయాంశంగా మారింది.